ఆయుర్వేదం అనేది మనిషి ఆరోగ్యానికి, సుఖమయ జీవనానికి ఎంతో ఉపయోగకరమైన ప్రాచీన భారతీయ వైద్య విధానం. వరంగల్లో ఉన్న మహర్షి గోశాల ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పిస్తూ ఎంతో మందిలో వ్యాధులను నయం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్తో బాధపడే వారు ఇక్కడికి వచ్చి ప్రకృతి వైద్యంపై అవగాహన పెంపొందించుకొని వాటిని వినియోగిస్తూ తమ వ్యాధులు నయం చేసుకుంటున్నారు. ఆయుర్వేదాన్ని గ్రామీణ ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆసక్తి గల వ్యక్తులకు మూలిక చికిత్సలో ఉచిత శిక్షణ అందజేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తున్నందున కాలుష్యం వల్ల మూలికలకు కూడా వాటి ఔషధ గుణాలను కోల్పోతుండడంతో వాటిని పరిరక్షించి ప్రకృతి వైద్యాన్ని, ప్రాచీన సహజ వైద్యాన్ని ప్రోత్సహించాలనే విధంగా అదేవిధంగా గోవుల రక్షణ దిశగా 2011లో హన్మకొండ జిల్లాలో మహర్షి గోశాల ట్రస్ట్ స్థాపించినట్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సర్జన రమేష్ తెలిపారు. నాటి నుంచి ఈ గోశాల కేంద్రంగా భారతీయ సాంప్రదాయ ప్రాచీన వైద్య విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ట్రెడిషనల్ కమ్యూనికేషన్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ద్వారా సాంప్రదాయ వైద్యుడిగా సర్టిఫికేషన్ పొందారు. ఇలా ఎంతో మందికి ఆయుర్వేద వైద్యంపై శిక్షణ అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు. మా శ్రీ పరివార్లో యోగా నేర్చుకున్నాను, యోగా ట్రైనర్గా ఉన్నాను. తర్వాత 2000 సంవత్సరంలో అదే 2వ సంవత్సరంలో ఆయుర్వేద మహర్షి పండిత ఏల్చుడి గారి దగ్గర వారికి శిష్యరికం చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు వారితో పాటు కలిసి తిరిగాను. ఆ విధంగా ఎంతోమంది గురువుల్ని కలిసి, దేశవ్యాప్తంగా ఎంతోమంది గురువుల్ని కలిసి మన భారతీయ ప్రాచీన వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదం, ముఖ్యంగా మూలిక వైద్యంలో రకరకాల వ్యాధులకి చికిత్స ఉందనే విషయం తెలుసుకుని దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎంతోమంది గురువులను కలిసి ఇలాంటి భారతీయ వైద్య విధానాన్ని నలుగురికి తెలియజేయాలనే ఒక సంకల్పంతో ఒక కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ గోశాల కేంద్రంగా ఒక శిక్షణ కార్యక్రమాన్ని స్థాపించాం. ముఖ్యానికి సంబంధించి ఇండో-వియత్నాం మెడికల్ బోర్డు ఫరీదాబాద్ లో డాక్టర్ బిఆర్సి గారు ఈ విధంగా ఎంతో మంది కృషి చేస్తా ఉన్నారు. అది ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్ ఉన్నప్పుడు కూడాను ఈ ఆహారంలో మార్పు వల్ల, జీవన శైలి మార్పుతో క్యాన్సర్ తగ్గిస్తా ఉన్నారు. వైద్యుల్ని తయారు చేస్తూ, గ్రామీణ వైద్యులు తయారు చేస్తూ రకరకాల వ్యాధులకు మనకు అందుబాటులో ఉండే మూలికలతో ఏ విధంగా శిక్షణ ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మూలిక వైద్యుల్ని వెలికి తీసి భారత ప్రభుత్వం ద్వారా వారి సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా, ఐడెంటిటీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు క్రానిక్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, క్యాన్సర్ కానీ, పార్కిన్సన్ కానీ, పక్షవాతం కానీ, దీంట్లో ఇలాంటి క్రానిక్ వ్యాధులకు కూడా మూలికలలో అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. లోపలికి ఎలాంటి ఔషధం అంటే మూలికలు ఏ విధంగా తీసుకోవాలా శిక్షణ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ లో రకరకాల మూలికలు, అటక మామిడి కానీ, తర్వాత గోక్షర కానీ, పిండికూర కానీ, గరిక కానీ, దాదాపు 12 రకాల మూలికలను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక్కొక్క మూలిక ఔషధ గురించి చెప్తా ఉంటాము. సో అవన్నీ కలిపి కషాయం చేసుకుని తాగడం వల్ల క్రియేటిన్ తగ్గడము, యూరిన్ అవుట్పుట్ పెరగడము, ఈ విధంగా న్యాచురల్ గా మనకు ఉండేటువంటి తినే ఆహార పదార్థం ద్వారా, తర్వాత మనకు అందుబాటులో ఉండేటువంటి ఔషధ మూలికల ద్వారా ఎవరికి వారు తగ్గించుకునే విధంగా ఒక శిక్షణ కార్యక్రమం మహర్షి గోశాల కేంద్రంగా చేస్తా ఉన్నాము. ప్రతి ఆదివారం ఈ గోశాల ప్రాంగణంలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు, క్యాన్సర్తో బాధపడేవారు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారికి మూలికల గొప్పతనాన్ని, వాటిలో ఉండేటటువంటి వైద్య గుణాలను తెలియజేస్తూ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఇందులో పూర్తిగా ఏ మూలికలు ఎలాంటి వ్యాధులకు పనిచేస్తాయో, వాటిలో ఎలాంటి వైద్య గుణాలు ఉంటాయో వారికి వివరిస్తారు. ఎవరికి వారే తమ వ్యాధులను నయం చేసుకునే విధంగా వారికి మూలికలపై చైతన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ గోశాలలో అందజేస్తున్న శిక్షణలో పాల్గొని తాము చెప్పిన విధంగా ఈ ఆయుర్వేదిక మూలికలను వినియోగించడం ద్వారా తమ సతీమణి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందని ఉమేశ్వరరావు అనే వ్యక్తి తెలిపారు. నా భార్యకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, 3rd స్టేజ్. ఆపరేషన్ చేయించిన తర్వాత అందరూ కీమో చేపియాలన్నారు. మాకు ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్లో గురూజీ గారి వీడియో చూసి ఇక్కడికి వచ్చినాము. 8 months మేము టోటల్ యూజ్ చేసినాము. మెడిసిన్ క్యూర్ అయ్యింది. 4 సార్లు పెట్ స్కాన్ చేయించాము. ఏమి ఎక్కడా దాని లవలేశం కూడా లేదు. దాని నుంచే మేము గురూజీకి చాలా రుణపడి ఉన్నాను. నేను ఫస్ట్ 4 months వాడినాము, ఏమి లేదని చెప్పినారు పెట్ స్కాన్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగినాము, ఇంకొక 4 months యూజ్ చేయండి అన్నారు. మళ్ళీ 4 months చేసాము. మళ్ళీ పెట్ స్కాన్ చేసి మళ్ళీ వచ్చినాము, ఇంకొక 4 months యూజ్ చేసి సాల్వ్ చేయండి అన్నారు. అట్లే చేసినాము. పొద్దున పూజ అవుతుంది, హోమం అవుతుంది, గోపూజ అవుతుంది, తర్వాత అన్నం పెడతారు. తర్వాత ఎక్కడైనా మేము పోతే మేము డబ్బులు ఇచ్చి తినేదే కష్టంగా ఉంది. వీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు మనకి. మేము డబ్బులు ఇచ్చినా కూడా డాక్టర్లు చూసే పరిస్థితిలో లేరు. మనకి ఇంత కన్వీనియంట్గా ఇస్తున్నారంటే ప్రస్తుతానికి ఈయనకంటే వేరే వాళ్ళు లేరని నాకు అనిపిస్తుంది అంతే.